అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో జిమ్ లేకుండానే సన్నగా ఉండే జపాన్ వాళ్ళ 9 అలవాట్లు. అవును, జిమ్కి వెళ్లకుండా, ప్రోటీన్ పౌడర్లు లేకుండా, డైట్ పేరుతో బాధపడకుండా జపాన్ వాళ్ళు ఎందుకు సన్నగా ఉంటారో తెలుసా? వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ చెయ్యరు. కేవలం కొన్ని చిన్న అలవాట్లను పాటిస్తారు. ఈ వీడియోలో ఆ 9 అలవాట్లేమిటో చూద్దాము. మొదటిది, కడుపు నిండేలోపే ఆపేయడం. జపాన్లో చిన్నప్పటి నుంచే పూర్తిగా కడుపు నిండకముందే ఆపు అని నేర్పిస్తారు. శరీరం నిండింది అని చెప్పడానికి మెదడుకి 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. మనమేమి చేస్తాం? నిండిపోయే లోపలే ఇంకా చాలా తినివేస్తాం. మామూలుగా మనం ఏమి చెయ్యాలి అంటే, తింటున్నప్పుడు ఇంకొంచెం ఆకలి ఉంది అనిపించినప్పుడే ఆపివేయాలి. వెంటనే లేయకూడదు. 10 నిమిషాలు వేచిచుండు. ఎక్కువ తినాలి అని అనిపించదు. 2. నెమ్మదిగా తినడం. నెమ్మదిగా తినే వాళ్లకు తక్కువ ఆహారమే సరిపోతుంది. త్వరగా తింటే మెదడు ఇంకా ఆకలి ఉంది అని అనుకుంటుంది. ఉదాహరణకు 5 నిమిషాల్లో తింటే మనం ఎక్కువ తింటాం. అదే 15 నిమిషాల్లో తింటే మనం తక్కువ తింటాం. ఇది ఎలా అలవాటు చేసుకోవాలి అంటే, ప్రతి ముద్ద బాగా నమలండి. మొబైల్ ఫోన్ కానీ, ట్యాబ్ కానీ, టీవీ కానీ చూస్తూ తినవద్దు. మధ్యలో కొంచెం నీళ్లు తాగండి. చిన్న పాత్రల్లో తినడం. పెద్ద ప్లేట్ అయితే ఎక్కువ తింటాం. చిన్న ప్లేట్ అయితే తక్కువ తింటాం. మెదడు చూసే పరిమాణం ఆధారంగా సంతృప్తి నిర్ణయిస్తుంది. ప్రాక్టికల్గా మనం ఏమి చెయ్యాలి అంటే, ఇంట్లో చిన్న ప్లేట్ను ఉపయోగించండి. ఒకేసారి ఎక్కువ వడ్డించుకోకండి. అప్పుడు మనకి డైట్ అవసరం లేదు. 4. రోజంతా చిన్న చిన్న నడకలు. జపాన్ వాళ్ళు రోజుకు గంట వ్యాయామం చెయ్యరు, కానీ రోజంతా కదులుతూ ఉంటారు. ఉదాహరణకు బస్టాప్ వరకు నడక, మెట్లు ఎక్కడం, చిన్న పనులకు నడక. ఇదే నిజమైన కొవ్వు కరుగుదల. మీరు చేయవచ్చు. లిఫ్ట్కు బదులు మెట్లు, ఫోన్ కాల్ మాట్లాడేటప్పుడు కూడా నడుస్తూ ఉండడం, భోజనం తర్వాత 10 నిమిషాలు తప్పకుండా నడవటం. 5. తీపి చాలా తక్కువ తినడం. అవును, జపాన్లో రోజు తీపి తినడం లేదు. తీపి అంటే అప్పుడప్పుడు మాత్రమే. మన దగ్గర ఉన్న సమస్య టీకి చక్కెర, కాఫీకి చక్కెర, స్వీట్ల అలవాటు. మనం చిన్న మార్పు చేసుకోవాలి. రోజు ఒక్కసారి మాత్రమే తీపి తినడం మెల్లగా తగ్గించండి. 6. ఆకలి ఉన్నప్పుడే తినడం. వాళ్ళు గడియారం చూసి తినరు, శరీరం మాట వింటారు. మన దగ్గర సమయం అయ్యింది కాబట్టి తింటాం. వాళ్ళు ఆకలి ఉంది కాబట్టి తింటారు. మనం కూడా చేయవచ్చు. ఆకలి లేకపోతే తినకండి. కొంచెం ఆకలైతే నీళ్లు తాగండి. 7. రాత్రి తేలికపాటి భోజనం. రాత్రి భారీ భోజనం కొవ్వుగా మారుతుంది. జపాన్ వాళ్ళు రాత్రి తక్కువగా తింటారు. రోజు రాత్రి తేలిగ్గా ఉండే భోజనం నిద్రకు 2-3 గంటల ముందు తినడం. 8. ఒత్తిడి తగ్గించే అలవాట్లు. ఒత్తిడి పెరిగితే శరీరం కొవ్వును నిల్వ చేస్తుంది. జపాన్లో క్రమశిక్షణ, నిశ్శబ్దం, సమయపాలన ఎక్కువ. మనం కూడా ఇలా చేయవచ్చు. రోజు 10 నిమిషాల నిశ్శబ్దం, ఫోన్ నుంచి కొంత సమయం విరామం, నిద్రపోవడం సరిపడినంత. 9. డైట్ కాదు, జీవనశైలి. వాళ్ళు కొన్ని రోజులు కాదు, ఎప్పుడూ అదే విధంగా బ్రతుకుతారు. అందుకే వాళ్లకు బరువు మళ్ళీ పెరగదు. ముఖ్యమైన నిజం, డైట్ అనేది తాత్కాలికం, అలవాటు అనేది శాశ్వతం. సన్నబడడం అంటే జిమ్లో బాధపడడం కాదు, నీ శరీరాన్ని వినడం నేర్చుకోవడం. జపాన్ వాళ్ళు ప్రత్యేకులు కాదు, వాళ్ళు తమ శరీరాన్ని గౌరవిస్తారు. నువ్వు కూడా ఈ 9 అలవాట్లలో 2-3 అలవాట్లు మొదలు పెడితే చాలు. నువ్వు సన్నబడిపోతావు మరియు ఆరోగ్యంగా కూడా ఉంటారు. నీకు ఈ వీడియో నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్. ఒక వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.